వాళ్ళకు కూడా నచ్చలేదు యాక్చువల్గా ఈ బహిష్కరణ అన్నది. జరిగేవే 4-5 రోజుల సమావేశాలు. అందులో మీరు అపోజిషన్ పార్టీలో ఉన్నారు. అపోజిషన్ శాసనసభాపక్ష నాయకుడు కేసీఆర్ అసెంబ్లీకి రాలే ఇంతవరకు సమావేశాలకి. అసెంబ్లీలో చర్చ జరుగుతున్న సమయంలో ఆయనే బయటకు వచ్చిండు. కేసీఆర్ బయటకు వచ్చి పాలమూరు రంగారెడ్డి మీద చర్చ జరగాలి, తోలు తీస్తాం అన్నాడు. తోలు తీయాల్సిన నువ్వు మరి ఆయన లాగుల తొండలనైనా భయపడి వెళ్ళిపోయినావా, లేకపోతే నీకు తోలు తీస్తానికి ఏం కత్తి దొరకలేదా, ఇంకేం దొరకలేదా, పనిముట్లు దొరకలేవా? మొత్తానికి సభలో ఫస్ట్ డే వచ్చిండు, 2 నిమిషాల్లో వెళ్ళిపోయిండు. సరే పోనీలే పెద్ద మనిషి, ఇబ్బంది అవుతుందేమో కూర్చుంటే అని అనుకున్నారు. కానీ మళ్ళీ నెక్స్ట్ డే అయినా రావాలిగా. 2వ తారీఖు నిన్న రాలే. నిన్న రాకుండా కనీసం నువ్వు రాలేదు, అయిపోయింది. ఉన్న వాళ్ళతో నేను మాట్లాడించే ప్రయత్నం చేయాలి కదా. వాళ్ళు కూడా మొత్తం బహిష్కరించారు. ఇక్కడ మాట్లాడాల్సింది ఎవరు? ఇప్పుడు మొత్తం నిన్న సభ అంతా బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ కింద మారిపోయింది. ఇక మరి మీకు మీ పార్టీ ఎప్పుడు పైకి వస్తుంది? ఇక వీళ్ళు ఏంటంటే కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ ఉన్నాయి కదా, ఆ కాంగ్రెస్ ఫెయిల్యూర్స్ మీద మాకే ఓటేస్తారు, ఇక ఆప్షన్ ఏముంది అనుకుంటున్నారు. ఇంకోటి వస్తాడు ఎవడన్నా ప్రజలు అనుకుంటే ఇంకొక ఆల్టర్నేట్ కూడా రావచ్చు. అప్పుడు మీ పని గోవింద మంగళం అవుతుంది. నేను అంటలేని ఈ మాట. ఇగో ఎవరు? కేసీఆర్ సభకు రావాలి. కవిత అంటుంది కేసీఆర్ సభకు రావాలి, ఆరోపణలపై మాట్లాడి చిత్తశుద్ధి నిరూపించుకోవాలి, లేకుంటే బీఆర్ఎస్ను దేవుడు కూడా కాపాడలేడు.